వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కోర్టు ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఫస్ట్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ ఘనంగా నిర్వహించారు. సత్తెనపల్లి ఫస్ట్ జూనియర్ సివిల్ జడ్జి తౌసిద్ హుసేన్ మరియు 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రియదర్శినిల ఆధ్వర్యంలో ఆదివారం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మువ్వన్నెల పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే సందర్భంగా మన కోర్టు విషయంలో ముందుగా వందే మాత్రం గీతం ఆలోచించారు. జడ్జి కోర్టు ప్రాంగణంలో యాడ్లోను అట్లానే ఇక్కడ తాలూకా ఆవరణలోను మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించినటువంటి సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ శ్రీ తౌసిద్ హుసేన్ గారికి, అదేవిధంగా 1వ అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ శ్రీమతి పి ప్రియదర్శిని గారికి, సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ గారికి, నా సహచార న్యాయవాదులకి, న్యాయవాద గుమస్తాలకి, అదేవిధంగా కోర్టు సిబ్బందికి అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 76వ మరి దేశంలో ప్రపంచంలోనే భారతదేశం మరి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలోనే భిన్నత్వంలో ఏకత్వం ఒకటి సాధ్యమైన దేశం ఏదన్నా ఉందంటే మన భారతదేశం అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని శుభంగా జరుపుకుంటున్నామంటే దానికి ఎందరో త్యాగదనుల యొక్క ఫలితాల మూలంగానే మనం ఈరోజు ఈ స్వేచ్ఛ వాయువుని పీల్చుకుంటా ఉన్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ఇవన్నీ కలిగి పటిష్టమైనటువంటి రాజ్యాంగం ఉంది. గతంతో పోల్చుకుంటే భారతదేశం ఈ 76 సంవత్సరాల్లో మరి గణనీయమైనటువంటి అభివృద్ధిని అన్ని రంగాల్లో సాధించింది. అదే స్ఫూర్తితో మనం కూడా భావితరాలకు అవసరమైనటువంటి ప్రకృతిని, వనరుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ ప్రధానంగా మనం స్మరించుకోవాల్సింది మరి సైనికుల్ని, రైతుల్ని, అదేవిధంగా శాస్త్రవేత్తల్ని. వీళ్ళు ప్రధానంగా మనం ఇలాంటి సందర్భాల్లో వారి సేవలను కూడా మనం కొనియాడాల్సిన, గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనందరం ఏదైతే వృత్తుల్లో ఉన్నామో వాటన్నిటిని కూడా నిజాయితీతో సేవలు ఇప్పటివరకు ఎట్లా అందించామో భవిష్యత్తులో కూడా అందించి దేశాభివృద్ధికి, ఈ ప్రాంతాభివృద్ధికి కూడా పాటుపడాలని కోరుకుంటూ